హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు స్ప్రౌట్స్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా నేనైతే కుక్కర్ తీసుకున్నాను. స్ప్రౌట్స్ అనేవి ముందు రోజే అండి. స్ప్రౌట్స్ అయితే నార్మల్గా తినడానికని నానబెట్టాను. ఎవరు తినడం లేదు, పిల్లలు అసలు సరిగ్గా తినట్లేదని కర్రీ చేద్దామని ఇలా అయితే ట్రై చేశాను. ముందుగా కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ పోసేసి జీలకర్ర, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ అయితే వేసాను. ఇది తాలింపు వేసుకుంటున్నాం కదా, ఇది బాగా వేగాక కొంచెం ఒక 2 టమాటాలు అయితే కోసేసి వేసుకున్నానండి. ఈ 2 టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం టమాటాలు మగ్గేంత వరకు అండి. టమాటాలు అయితే వేసుకున్నాను కదా, ఇవి అయితే కొంచెం మగ్గనివ్వాలి. ఇవి కొద్ది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అందులో కొబ్బరి అయితే తీసుకున్నాను, పచ్చి కొబ్బరి అండి. దాంట్లోనే దాల్చిని, 4 మిరియాలు, లవంగాలు అయితే వేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి వేసేసి మిక్సీ అయితే పెట్టేస్తున్నాను అండి. దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కలుపుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటే ఇదంతా మసాలా అంతా పడుతుందండి బాగా. దీంట్లో మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదా, కొబ్బరి పేస్ట్, ఆ పేస్ట్ అనేది కుక్కర్లో ఇది కొంచెం వేగాక కొబ్బరి పేస్ట్ అనేది ఇందులో అయితే వేసేస్తున్నాను. కొంచెం కలిపి నానబెట్టిన బాగా మొలకలైతే వచ్చేసింది. నేనైతే అందులో వేసేస్తున్నాను. వడకట్టేసి బాగా కుక్కర్లో అయితే వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి స్ప్రౌట్స్ అని ఈ స్టైల్లో అయితే కర్రీ చేశాను. స్కూల్కి అయితే పెట్టాను. వంటలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంటికి వచ్చి నన్ను చాలా బాగుంది కర్రీ అయితే చెప్పారు. ఏదైతే ఏముందండి, ఎలా చేసిన పిల్లలు తినడమే కదా కావాలి. ఇప్పుడు మంచి ఫుడ్ అలానే తీసుకోరు. ఎలా అయినా స్కూల్లో భయం వల్లైనా ఏదో ఒక విధంగా అయినా తింటారు అనేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. నాలా ఎంతమంది ఇలా చేస్తారు పిల్లలు తినట్లేదని అయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ కీప్ వాచింగ్. కింద లంచ్ బ్యాగులు అయితే నేనైతే ప్యాక్ చేసా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.